చపాతీలు సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మీకు సరిపడా పిండి తీసుకుని సాల్ట్ వేసుకుని అందులో రా మిల్క్ కానీ తోడుపెట్టిన పెరుగు కానీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పెరుగు కమ్మగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ ముద్దని పక్కన పెట్టాక ఒక 3 ఎగ్స్ తీసుకుని ఉడికించుకోండి. ఎగ్స్ బాగా ఉడికాక అవి పీల్ చేసి పక్కన పెట్టుకుని కడాయి తీసుకుని సరిపడా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లాన్ని చిన్నగా తరుక్కుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలు వేసుకుని అవి కూడా మగ్గాక ఉప్పు పసుపు కారం అన్నీ మీ రుచికి సరిపడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ వేసి అవి మెత్తగా ఉడికేలా ఉడికించుకోండి. అలా ఉడికాక ఇందులోకి ఇందాక కస్తూరి మేతి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ పీసెస్ని కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీని ఒకసారి చెక్ చేసుకుని ఇలా మీకు నచ్చినట్టుగా ఏ సైజులో కాత సైజులో రోల్ చేసుకుని 2 సైడ్స్ లైట్గా ఆయిల్ అప్లై చేసి 2 వైపులా మంచిగా కాల్చుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా చపాతీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. నచ్చితే ట్రై చేయండి. అంటే